ప్రముఖ శైవ క్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలు సోమవారం తెల్లవారుజామున అగ్నిగుండాల నిర్వహణతో 3 నెలల జానపద జాతర ముగిసింది. 10 ఆదివారాలు 3 నెలల జాతరతో కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తయ్యాయి. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన అగ్నిగుండాలను వీరశైవ సాంప్రదాయం ప్రకారం ఆలయ తోటబావి వద్ద అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రతి ఏటా మార్గశిర మాసం మొదటి ఆదివారం స్వామివారి కళ్యాణ మహోత్సవంతో జాతర బ్రహ్మోత్సవాలు మొదలై ఫాల్గుణ మాసం చివరి సోమవారం అగ్నిగుండాల ప్రజ్వలనతో 3 నెలల పాటు 10 ఆదివారాలు లక్షలాది భక్తులతో భక్తజన సంద్రంగా మారుతుంది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన అగ్నిగుండాలను వీరశైవ అర్చకులు, ఆలయ ఈవో, పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో సోమవారం తెల్లవారుజామున ఆలయ తోటబావి వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహాగణపతి పూజ, వీరభద్రస్వామి, భద్రకాళి పూజ, అగ్నిగుండ అర్చన, శాంతి పూజ, అగ్నిగుండ ప్రవేశం శాస్త్రోక్తంగా జరిపించి 5 రకాల సమిధలను నిప్పుల గుండంగా తయారు చేస్తారు. అష్ట దిక్కులను గుమ్మడికాయలతో బలిహరణ చేసి వీరభద్రుడి విజయ ఖడ్గానికి ఆవాహనం చేసిన అనంతరం వీరశైవ అర్చకులు స్వామివారి ఉత్సవ విగ్రహాలతో అగ్నిగుండ ప్రవేశం చేస్తారు. అర్చకులు అనంతరం భక్తులు శివసత్తులు అగ్నిగుండాల ప్రవేశం చేస్తారు. ఆలయ తోటబావి ప్రాంగణం మల్లన్న నామస్మరణతో మారుమ్రోగుతుంది. అగ్నిగుండాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం అనంతరం స్వామివారి గర్భాలయంలో మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తామని ఆలయ ప్రధానార్చకులు తెలిపారు. ఈ అగ్నిగుండాల నిర్వహణతో 3 నెలల జాతర ముగియనుంది. యావత్ తెలంగాణ ప్రజలందరూ క్షణార్థి చిన్నలకు పెద్దలకు గురులకు ఆచారం క్షణార్థి. ఈ అత్యంత ముఖ్యమైన ఘట్టం ఇది బ్రహ్మోత్సవాలు మల్లికార్జున స్వామివి. ప్రతి సంవత్సరం ఇక్కడ అంగరంగ వైభవంగా జరిగే 3 నెలల జాతర కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వస్తుంటారు. ఇక్కడ వాళ్ళున్న కష్టాలు బాధలు కలుపుకొని అని చెప్పుకొని స్వామివారి మొక్కులు బుక్కులు అప్పించుకొని సంతోషంగా వెళ్తారు. ఇక్కడ ఎటువంటి హానికరం ఏమీ జరగకుండా అంతా మంచిగా అవుతుంది. సరే, తెలంగాణ ప్రజలందరికీ శివగణాలందరికీ శ్రీనాథి శ్రీకాంత్ స్వామి. మేము ప్రతి ఏటా ఈ 9 అగ్నిగుండాలకి ప్రతి ఏటా 12 సంవత్సరాలు వస్తున్నాము. ఈ అగ్నిగుండాలు పెట్టి భగవంతుని దర్శనం చేసుకుని మొక్కులు పెట్టుకొని యథావిధి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఈ అగ్నిగుండాలు దొక్కడం వల్ల కోరిన కోరికలు తీర్చుకునే బంగారమే మా ఇంటికి వెళ్తాయి. ఈ కొండ అగ్నిగుండాలు సాధిస్తాము. ఏటా ఈ అగ్నిగుండాలకి క్రమం తప్పకుండా ఖచ్చితంగా వస్తాము. కోరిన కోరికలు తప్పకుండా కొంగన పడేసుకుంటుంది బంగారం. శ్రీ 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 కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఎంతో ఆనందంగా సంబరంగా సంతోషంగా అక్కజిల్లలందరం ఈ కుట్టెడు బలగంతో వచ్చి ఈ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొని ఈ అగ్నిగుండాలు పెట్టడం జరుగుతుంది. ఈ అగ్నిగుండాలు పెట్టడం వలన కోరుకున్న కోరికలు ప్రతి ఒక్కటి నెరవేరుస్తారు. ఈ యావత్ తెలంగాణ ప్రజలందరూ ఈ కొమురవెల్లి మల్లికార్జున స్వామి శ్రీ రేణుక ఎల్లమ్మ దీవెనలు ఉండాలి. అందరూ చల్లగా ఉండాలి. ప్రతి ఏటా రావాలి. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో 7 వారాలు సంక్రాంతి నుంచి ఉగాది వరకు నిర్వహిస్తారు. ఈ స్వామిని తలుచుకున్నట్టయితే సర్వ పాపాల విముక్తి చేస్తాడు. శ్రీ మల్లికార్జున స్వామి సేమ్ శంకరుడే. ఈ మహాశివుడి అవరు రూపంలో ఉన్న ఈ మల్లికార్జున స్వామి దయ వల్ల అందరూ నేను కళ్యాణానికి వచ్చాను, మరియు పెద్ద పట్టాలకు వచ్చాను. ఈరోజు అగ్నిగుండాలు కూడా వచ్చాను. ఆ స్వామి దయ వల్ల నా కుటుంబం చాలా ఆనందంగా ఉంది. సకల జనులు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ మంచుకున్నారు సుభిక్షంగా. మరియు కొమురవెల్లి మండల కేంద్రంలోని భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఆ మల్లికార్జునుడు నిజంగా చెప్తున్నా మాంసపు చికెన్ ఏముండదు, కూరగాయలు అంటే ఇక్కడ ఎంత పవిత్రంగా ఉందో చూడండి. ఈ బండారి వల్ల ఆ స్వామి దయ వల్ల చాలా ఆనందంగా ఉన్నాము. కుటుంబాలన్నీ బాగుండాలని ఇక్కడ మొక్కిన మొక్కులు పిల్లలు కాకపోతే పిల్లలు, కళ్యాణం కాకపోతే కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ చాలా బాగుంటుందని ఆ మల్లికార్జున స్వామికి నేను చేస్తున్నటువంటి ఆశీస్సులు తెలంగాణ ప్రజలందరిపై ఉండాలని నేను కోరుకుంటున్నాను. వట్టిపల్లి రెడ్డి, సిద్దిపేట జిల్లా.